మీరు ఈ ఒక్క ఫంక్షన్కి గోపాల గోపాల సినిమా సంబంధించినంత వరకు మీకు నాకు మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే బంధం, మీరు చూపించే అనుబంధం, నేను దాని గురించి మాట్లాడదలుచుకున్న సినిమా కంటే కూడా ముఖ్యంగా ముందు. చిన్నప్పటి నుంచి నాకు ఏం అవ్వాలో తెలిసేది కాదు. ఏమవ్వాలి, మా అమ్మ అడిగినా అన్నయ్యలు అడిగినా ఏమవుతారా అంటే నాకు అర్థమయ్యేది కాదు ఏమవ్వాలి. కొన్ని అలాగని చాలా గొప్పగా చదువుకున్నానంటే అంత తెలివితేటలు కూడా లేవు. కానీ నాకు ఆలోచన అలా ఉండేది, ఒక భగవంతుడు అంటే భయం ఉండేది, దేవుడు అంటే చాలా భయం నాకు. నేను నమ్మే దేవుడికి ఒక రూపం కానీ అట్లాంటి ఏం లేవు. నేను నమ్మేది ఎలాంటి ఆకారం లేని నిరాకారాన్ని నేను సంపూర్తిగా నమ్ముతాను. నాకు ఏం అవ్వాలో తెలియక ఒకసారి నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి అని, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టరు, మేమిద్దరం జీవితంలో ఏమవ్వాలో తెలియక భగవంతుడి దారిలోకి వెళ్ళిపోయి ఇద్దరం శ్రీశైలం అడవుల్లోకి పారిపోదాం అనుకున్నాం. నిజంగా అంటే నేను ఈ ప్రపంచంలో ఏమడలేము, ఇది మనకు సంబంధించిన ప్రపంచం కాదు, మనం ఎక్కడో దూరాన్న అడవుల్లో ఉండాలని ఇలా అనుకుని, అలా అనుకున్నప్పుడు బ్యాగ్స్ అన్ని రెడీ చేసుకున్నాం నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి ఇద్దరం. ఇంట్లోకి ఎవరు చెప్పలేదు, పారిపోదాం డిసైడ్ చేసుకున్న టైంలో అప్పుడు అన్నయ్య హైదరాబాద్లో ఉండేవారు. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి ఆనంద్ కూడా వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేసాడు. నేను ఎవరికి చెప్పకుండా పారిపోదాం రెడీగా ఉన్నాను. కానీ హైదరాబాద్ నుంచి అన్నయ్య ఫోన్ చేశారు. ఎందుకో పారిపోదాం అనుకున్నాడు, ఎందుకు ఒక్క లాస్ట్ ఫోన్ అటెండ్ అవుదాం అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకున్నా. రే ఎక్కడున్నావు అన్నాడు. అన్న నేను ఇక్కడే ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదా, అదే అని కొంచెం నవ్వులుతా ఉన్నాను. నవ్వులుతుంటే రేపు పొద్దున్న బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసా అన్నారు. సో నేను హైదరాబాద్ ఒకసారి గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆఖరిగా నాకు ఇప్పటికీ గుర్తుంది, మన గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ ఫైట్ చేస్తున్నాను. ఇంటర్వెల్ ఫైట్ చేస్తుంటే మహబూబ్ నగర్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, గొడవలు పడతా ఉన్నాడు. వచ్చి అందరినీ నెట్టుకొని వచ్చేసాడు. వచ్చి నా ముందుకు వచ్చి, అన్న చచ్చిపోతున్నాను అన్న, ఒక్క హిట్ తీ అన్న, ఒక్క హిట్ అని. నాకు ఆ రోజు అన్న నీకు స్క్రిప్ట్ చేత కాదు, నీకు కథలు ఇవ్వకపోతే నేను కథిస్తానన్నా, నీకు మంచి కథ ఇస్తానని. ఎంత ప్రేమగా అన్నాడంటే ఆ మాట నా గుండె కదిలిపోయాను. నేను నిజంగా అనుకున్నా, సరే కథ ఏంటి చెప్పన్నా అంటే తను ఏమన్నాడు, అబ్బాయి కథ రాసావా అన్న. అంటే అన్న నాకు రాయటం తెలియదన్నా, కానీ నేను కథ చెప్పగలను. నేను ఆ మేనల్లుడి చేత నేను కథ చెప్పిస్తానన్నా, నేను నా మేనల్లుడి చేత కథ చెప్పిస్తానని చెప్పి ఆ ప్రేమ నన్ను ఆఖరి నాకు అనిపించింది. ఇంక ఇప్పుడు కూడా నేను భగవంతుని అడగకపోతే, ఇప్పుడు దాకా నేను ఎవరి గురించి అడగల, నా కోసం నేను ఎప్పుడు అడగల. మొట్టమొదటిసారిగా నేను విజయం కోరుకున్నాను. భగవంతుడా, నేను వాళ్ళు నాకు చూపించిన ప్రేమాభిమానాలకి, మీ అందరూ చూపించిన ప్రేమాభిమానాలకి ఒక్క సక్సెస్ ఇచ్చే తండ్రి, నేను ఈ సినిమా పరిశ్రమ నుంచి నేను వెళ్ళిపోతాను, ఇంక నాకు అవసరం లేదు. కానీ అంటే అలా కోరుకున్నాను, కోరిక. ఆయన ఎప్పుడు వదిలితే అప్పుడే. నేను ఇప్పుడు దాకా కోరుకున్న ఒకే ఒక కోరిక, మీ అందరి కోసం ఒక్క సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నాను, ఒకటి. కానీ భగవంతుడు నాకు ఎంత కరుణించాడంటే వరుస విజయాలు అందించాడు. అది సాధ్యపడింది
మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే ఆప్యాయత, నేను ఎప్పుడు మీకు తెలుసో తెలీదో నేను మీ గురించి ప్రత్యేకించేలా ఒకరితో మాట్లాడలేను, కానీ నా గుండె లోతులో నాకు తెలుసు. ఇక్కడున్న చూస్తున్న ప్రతి ఒక్కరికి 1 to 1 నాకు అంత ప్రేమ ఉంటుంది నా గుండెల్లో ప్రతి ఒక్కరికి. నేను జీవితంలో ఏం నమ్ముతానంటే, భగవంతుడు నమ్ముతాను, కానీ భగవంతుడు జీవితంలో సమస్యల నుంచి పారిపోవడం నాకు చేత కాదు, సమస్యల నుంచి పారిపోవడం నాకు తెలియదు, ఎదుర్కోవడమే తెలుసు.